రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గొల్ల కుర్మలను విస్మరించింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోతుందా గొల్ల కుర్మలు అనేది మాకు మా సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో స్థానిక సర్పంచ్ మరి అదేవిధంగా కౌన్సిలర్లు ఇవన్నీ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామో మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇంకా మిగతా ఏవైతే నా పదవులు ఉన్నాయో నామినేట్ పదవులు కానీ మరి అదేవిధంగా ఇప్పుడు అన్నట్టు అంజన్ కుమార్ యాదవ్ కానీ మరి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే యాదవులు గొల్ల కుర్మలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని కోరుతూ మరి ముఖ్యంగా ఏదైతే మన రాజారాం యాదవ్ స్థలపట్టినటువంటి 27 తారీఖు ఇందిరా పార్క్లో 27 తారీఖు మహాసభకి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా పదవులు నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా గొల్ల కుర్మలకు మంత్రి పదవిలో స్థానం కల్పించాలని మేమెంతో మాకంతా దామాష పద్ధతిన మాకు కూడా వాటా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన రాజారామన్న గారికి మన మేకల రామలన్న గారికి మరి రమేష్ అన్న గారికి మా పెద్దలు నరసింహన్న గారికి మరి మీదికి మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గొల్ల కుర్మలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మంత్రి పదవి స్థానం వచ్చేదాకా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. జై బీసీ, జై యాదవ్, జై యాదవ్.